కర్నూలులో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. సుమారు 12 సంవత్సరముల కిందట ఒక కుటుంబాన్ని ముట్టడేసి సుమారు ఒక 19 మంది ఈ కుటుంబాన్ని ముట్టడేసి ఆ కుటుంబంలో వ్యక్తులని ఒక 3 లేక 4 చంపిన ఘట్టం ఎంత ఘోరం అంటే, మరి వారు ఆ కుటుంబస్తులు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎట్టకేలకి చివరికి ఇది రాయలసీమ మా ప్రాచుర్యానికి రౌడీజానికి మరి పేరు అని చెప్తారు పెద్దవాళ్ళు. అయితే కర్నూలు ప్రాంతంలో ఒక కుటుంబంలో జరిగిన ఘటన. అయితే ఈ కుటుంబమును ముట్టడేసి ఆ కుటుంబంలో వ్యక్తులని సుమారు ఒక 3 లేక 4 చంపివేశారు ఈ 19 మంది. పోలీసు ఇంక్వైరీలో తర్వాత వీరు కోర్టు వారు పరిశీలించి నిందితులని సుమారు పరిశీలిస్తే 19 మంది నేరం చేసినట్లుగా ఆ కుటుంబస్తులని దారుణంగా ఘోరాతి ఘోరంగా మరణం చేశారని కోర్టు వారికి తెలియజేయటం, కోర్టు వారు నిందితులకి శిక్ష ఖరారు చేయటము. ఇక ఆ శిక్ష ఎలాగ ఉంది అంటే, ఒక వ్యక్తిని ఆ కుటుంబస్తులని ఈ 19 మంది వెళ్ళి ఆ కుటుంబస్తులని ఘోరాతి ఘోరంగా ఒక క్షణానే ప్రాణం తీశారు. కానీ ఇక బ్రతికి ఉన్న ఈ 19 మందిలో ఒక 7 కాలక్రమంలో గతంలోనే ఈ 7 చనిపోయారు. తెలిసి ఇక ఎంతమంది ఉన్నారు? ఆ ఉన్న వ్యక్తులకి శిక్ష ఖరారైతే 19 మందిలో 7 కాలక్రమంలో వారు చనిపోయారు. మిగిలిన వ్యక్తులని కోర్టు శిక్షిస్తే ఆ మిగిలిన వ్యక్తులు జీవితము ఏమైందో తెలుసా? తన కుటుంబస్తులు ఏమండి, తన కడుపును పెట్టిన బిడ్డలు పోలీస్ వ్యాను లేక పోలీస్ జీబు వెహికల్ ఎక్కిస్తూ ఉంటే ఆ కుటుంబస్తులు ఆతో ధ్వనులు చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వారి కుటుంబ సభ్యులని సంఖ్యలు వేసుకొని తీసుకొని పోతూ ఉంటే పోలీసు అధికారులు సమక్షంలో మరి కుటుంబస్తులు వారి కుటుంబ సభ్యులని చూస్తూ ఘోరాతి ఘోరంగా ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు, ఎంత ఘోరంగా ఏడుస్తున్నారయ్య అంటే అసలుకి చెప్పలేమండి. వీరి చేతుల్లో చనిపోయిన వారు ఆ క్షణానే వారు ప్రాణం పోయింది కానీ వీరు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ జీవిత ఖైదీ. అంటే ఎవరైతే కర్నూలు ప్రాంతంలో ఒక కుటుంబాన్ని మర్డర్ కేసులో దోషులుగా నిందితులుగా కోర్టు ఖరారు చేయబడిందో కేసు, ఆ దోషులకి ఏందయ్యా అంటే ఇక వారు బ్రతికున్నంత కాలము జైలులోనే చెరసాలలోనే జీవిత ఖైదీ. ఇక వెన్నడూ వారి బయటికి వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు
నేనెందుకు ఈ సాక్ష్యం